తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. జనరల్గా మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎంచక్కా స్నానం అది ఆచరించే వెళ్తూ ఉంటాం. కానీ లోపలికి వెళ్ళే ముందు కూడా నల్లాది పెడుతుంటారు, కాళ్ళవి కడుక్కొని వెళ్తూ ఉంటాం. ఆ తర్వాత కూడా నవగ్రహాల ప్రదక్షిణలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి మూల విరాట్ని దర్శించక ముందు అని కొంతమంది అంటూ ఉన్నారు. ఇందులో నిజమెంత? అసలు నవగ్రహాలని ఎలా పూజించాలి, దర్శనం ఎలా చేసుకోవాలి, మూల విరాట్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళకూడదు, ఇలాంటి విషయాలని మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మీరేమో నవగ్రహాలకి పెద్ద పీట వేస్తూ ఉంటారు, కానీ కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి గురుగారు. ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే ప్రశ్నే. అంటే మూల విరాట్ని దర్శించుకోవాలంటే ముందుగా నవగ్రహాలని దర్శించుకోకూడదు. ఒక్కసారి దర్శించుకుంటే గనుక మళ్ళీ బయటికి వెళ్ళి కాలు కడుక్కొని వచ్చి అప్పుడు మూల విరాట్ని దర్శించుకోవాలని కొందరంటే, కాదు అసలు కాలు కడుక్కొని బయట గుడి బయటనే కాలు కడుక్కొని ముందు మూల విరాట్ని దర్శించుకొని ఆ తర్వాత నవగ్రహాలని దర్శించుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోవాలని ఇలా రకరకాలుగా చెప్తుంటారు. ఇంకోటి గురుగారు, నవగ్రహాల దగ్గర ఒకవేళ కొబ్బరికాయ కొడితే కనుక అది కూడా 2 ముక్కలు కూడా అక్కడే వదిలేయాలి, ప్రసాదంగా తీసుకెళ్ళకూడదు అని ఇంకో వాదన. అసలు ఇదంతా క్లియర్ చేయరా మాకు? తప్పకుండానమ్మా. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో చాలా కన్ఫ్యూజన్ స్టేటస్ అనేటువంటిది ఉంది. అంటే దేవాలయ దర్శనం చేసుకుని ఉన్నప్పుడు నవగ్రహాలు, మీరు అన్నట్టుగా నవగ్రహాలు చాలామంది అడిగిన సందర్భాల్లో కూడా ఉన్నాయి. మన కామెంట్స్ రూపంలో కూడా ఇలాంటి నవగ్రహాల టాపిక్ వచ్చిందంటే 10-20 ప్రశ్నలనే ఉంటాయి గురుగారు. అందులో ప్రధానంగా ఈ దేవాలయ సందర్శనం ఎలా చెయ్యాలి, మీరు అన్నట్టుగా నవగ్రహాల ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళీ కాలు కడుక్కోవాలా, ఇలా అనేక రకాల సందేహాలు ఉన్నాయి. కొన్ని సార్లు ఏమో ఒక్కొక్క గ్రహానికి అనుకొని, ఇప్పుడు శని గ్రహానికి అనుకొని పూజకి వెళ్తూ ఉంటాము. ఇంకా అక్కడే మీరు అనుకున్న దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే గురుగ్రహానికి అంటే గురుకే పూజ చేసి వచ్చేసేయాలి వెనక్కి. మళ్ళీ మూల విరాట్ కాదు, ఇంకెక్కడికి వెళ్ళకూడదు, ఇంకొక నవగ్రహాన్ని కూడా పూజ చేయకూడదు అంటుంటారు, చెస్ ముట్టుకోకూడదు అంటుంటాడు. అక్కడ ఉన్న వాళ్ళే మనకు చెప్పేస్తూ ఉంటారు. ఏ కరెక్ట్ చేస్తున్నారో రాంగ్ చేస్తున్నామో అని మనకు కూడా టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది లోపల. మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచార ప్రకారం కనుక చూసుకున్నట్లయితే దేవాలయ దర్శనం అనేటువంటిది చెయ్యాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ స్నానం ఆచరించిన తర్వాత ఉదయం కాలంలో చేసుకోవచ్చు. అంటే మనకు చెప్పబడినటువంటిది అంటే విష్ణు ఆలయాన్ని ఉదయం పూట సందర్శనం చేసుకోవాలి. అమ్మవారి ఆలయాన్ని కానీ లేదా ఈశ్వర శివాలయాన్ని కానీ సాయంకాలంలో దర్శనం చేసుకోవాలని శాస్త్రం. అమ్మవారు కూడా అమ్మవారు, ఎందుకంటే రాక్షస సంహారం జరిగి అమ్మవారు సాయంకాలం చాలా సంతుష్టురాలై ఉంటుంది. అంటే అమ్మ కీర్తి, నేను ఒక విషయం చెప్తాను, మీరు నోటెడ్గా తీసుకొని ప్రాక్టికల్గా మీరు చేసిరండి. వీలైతే రేపే మీరు మంగళవారం కాబట్టి అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకోండి. అమ్మవారి రూపుని ఒక్కసారి మైండ్లో ఒకసారి ప్రింట్ చేసుకోండి. మళ్ళీ రేపు ఆఫీస్కి వస్తారు, మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్తారు కదా, కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ మీ ఇంటి దగ్గర ఉన్న అదే అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. మార్నింగ్ మీ మైండ్లో ప్రింట్ అయిన అమ్మవారు కాస్త గంభీరముగా ఉంటుంది. అదే సాయంకాలానికి వెళితే రామ్మ కీర్తి అన్నట్టుగా ప్రేమగా పిలుస్తున్నట్టుగా ఉంటుంది. అంత సంతోషంగా ఉంటుంది. అటు దుర్గా ఇటు లలిత లాగా ఉదయం పూట, సాయంకాలానికి సంతోషంగా ఉంటుంది. అంటే రాక్షస సంహారం జరిగి అమ్మవారు సంతుష్టురాలైనటువంటిది ప్రదోషకాలం సాయంకాలం. అందుకని సాయంకాలం పూట అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ఉదయం పూట కూడా చేసుకోవచ్చు, కానీ మన యొక్క సంకల్పం చెప్పాలనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోవాలి. ఇక ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు శుభ్రముగా చక్కగా స్నానం ఆచరించి ఉండి చక్కటి వస్త్రాలు ధరించుకొని వెళితే మంచిది. లేదు సాయంకాలం వెళ్ళాల్సి వస్తే చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని ముఖము, చెవులు, నోరు ఇవన్నీ కూడా కడుక్కొని తదనంతరం వీలైతే ఇంటికి దగ్గర కనుక దేవాలయం ఉంటే
చెప్పులు లేకుండా ఇంటి నుంచే పాదాలతోనే నడిచి ఇంటికి దేవాలయానికి చేరుకోవచ్చు. లేదా బండి మీద వెళ్ళినప్పుడు అక్కడ ఆ విధంగా పార్క్ చేసుకొని చక్కగా దేవాలయానికి ఈ యొక్క ప్రధాన ద్వారం గుండా లోపలికి అడుగుపెట్టగానే మొట్టమొదలు చేయాల్సినటువంటి ప్రతీది కూడా ఆ మూల విరాట్టుకు పైన ఒక శిఖరం ఉంటుంది కదమ్మా, గోపురం. ఆ గోపురం శిఖరానికి నమస్కారం చేసుకోవాలి, దర్శించుకోవాలి. ధ్వజస్తంభాన్ని నమస్కారం చేసుకోవాలి. తదనంతరం కాళ్ళు కడుక్కునే దగ్గరికి వచ్చి కాళ్ళు, చేతులు, మళ్ళీ కళ్ళు, తర్వాత 3 సార్లు పుక్కిలించి ఉమ్మేయాలి. అంటే వాక్శుద్ధి జరుగుతుంది. తదనంతరం సాధారణంగా మనం ఈ యొక్క నవగ్రహ దేవాలయాల చుట్టూ ప్రదక్షిణ చేసి మూల విరాట్టు సంబంధించిన దేవాలయాలకు వచ్చిన తర్వాత ఆ మూల విరాట్టుకి దగ్గరగా ఉపాలయాలు ఉంటాయి. ఈశ్వరుడు ఉన్నాడు అనుకోండి, నంది, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు. తదనంతరం మూల విరాట్టుకు దర్శనం చేసుకొని బయటికి రావచ్చు. లేదా ఇంకేదైనా దేవాలయానికి వెళితే అక్కడ శివాలయం తప్ప మిగతా దేవాలయాల్లో, మిగతా దైవ సంబంధమైన దేవాలయాలు నవగ్రహాలు ఉండవు కాబట్టి ముందుగా ప్రధాన దేవత కంటే కూడా ఉప దేవతల ఆలయాలు, వెంకటేశ్వర స్వామి ఉంది, ఆళ్వారులు, గరుత్మంతుడు, భూదేవి, గోదాదేవి, లక్ష్మీదేవి. మాలో చాలా మంది రివర్సే చేస్తుంటారు కదా గురుగారు, ముందు అసలు మెయిన్ ఆలయానికే వెళ్ళిపోతాం. మొట్టమొదలు ఉపాలయాలకు దర్శనం చేసుకొని తర్వాత ప్రధాన దేవతకి దర్శనం చేసుకొని మనం ఇంటికి రావచ్చు. కానీ కొంతమంది నవగ్రహాల చుట్టూ తిరిగిన తర్వాత మళ్ళీ కాళ్ళు కడుక్కోవాలండి అంటుంటారు, మూల విరాట్టుకు దర్శనం చేసుకోవద్దండి అంటుంటారు. కానీ ఏ సందర్భంలో కాళ్ళు కడుక్కోవాలి నవగ్రహాల సందర్భంగా అంటే, ముఖ్యంగా మన జాతక రీత్యా ఏలిన నార్శని ప్రభావం ఉన్నప్పుడు తైలాభిషేకాలు చేస్తారు. ఆ సందర్భంలో అపమృత్యు భయ దోషములు అనేటువంటివి ఉన్నప్పుడు ఆ సందర్భంలో చేసేటువంటిది. ఆ విధంగా నవగ్రహాలకి సంబంధించి చేసినప్పుడు కాళ్ళు కడుక్కొని దేవాలయానికి చేరవచ్చు. అంతే తప్ప సాధారణంగా ప్రదక్షిణలు చేసి మళ్ళీ కాళ్ళు కడుక్కోవడం మాత్రం లేదు. ప్రత్యేకంగా దోషం కోసం, నివారణ కోసం, ఒక గ్రహం కోసం దగ్గరికి వెళ్తారు కదా, సర్పదోషం అను, శని దోష ప్రభావం అను, ప్రత్యేకించి పూజ చేసి ఆ విధంగా ప్రత్యేక పూజ నవగ్రహాలకు జరిపిన తర్వాత కాళ్ళు కడుక్కొని మళ్ళీ మూల విరాట్టుకు దర్శనం చేసుకోవడం ఆచారం. అంతే తప్ప ఇక వెళ్ళిన ప్రతిసారి నవగ్రహాల చుట్టూ తిరిగిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలనేది రూల్ లేదు. ప్రసాదం తీసుకెళ్ళొచ్చా గురుగారు నవగ్రహాల దగ్గరికి? తీసుకెళ్ళొచ్చమ్మా, తప్పేమీ లేదు. ఎందుకంటే నవగ్రహాల యొక్క అనుగ్రహంతోనే కదమ్మా మన జీవితం. మనం పుట్టింది నవగ్రహాలకు సంబంధించినటువంటి నక్షత్రంలోనే, జరిగేటువంటి దశాంతర్దశలు నవగ్రహాలే, మనకు జరిగే మంచి చెడు కూడా నవగ్రహ దశాంతర్దశల్లోనే. పుట్టుక, మరణం, ఆనందం, సంతోషం, దుఃఖం, కష్టం అన్నీ ఈ నవగ్రహ దశాంతర్దశల్లోనే. కాబట్టి మనం తప్పకుండా ప్రసాదం పెట్టి తీసుకొని రావచ్చు. అయితే ఖచ్చితంగా నవగ్రహాలకి ఉన్నాయి కాబట్టి 9 ప్రదక్షిణలు చేయడం మంచిది. ఇక ఊర్ధ్వ లోకము, భూదేవి, ఊర్ధ్వ పురుషుడు, ఇలా 11 ప్రదక్షిణలు అయినా కానీ చేయవచ్చు. కానీ 3 ప్రదక్షిణలే చేయాలని అనేటువంటిది కాదమ్మా. నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయడం ఆచారం, సబబు. గురుగారు, అసలు నవగ్రహాల్లో టచ్ చేయకూడదు అన్న గ్రహం ఏదైనా ఉందా? మనకు సాధారణంగా నవగ్రహాలని టచ్ చేయకూడదు అంటూ ఏమి లేదమ్మా. కాకపోతే హనుమంతుడి దేవాలయానికి వెళ్ళినప్పుడు హనుమంతుని పాదాలు ముట్టుకోకూడదు అని అంటారు. ఎందుకంటే పాదాల దగ్గర శని భగవానుడు ఉంటాడు కాబట్టి హనుమంతుని పాదాలు ముట్టుకోరు. అలాగే సాయంకాల సంధ్యా సమయంలో రావి చెట్టును ముట్టుకోరు. ప్రధానంగా సూర్యాస్తమయం అయిన తర్వాత రావి చెట్టు దగ్గరికి మొదలని ఎవరు ముట్టుకోరు. అక్కడ కూడా శని ప్రభావం అనేటువంటిది ఉంటుంది అని చెప్పి. కాబట్టి ఈ సందర్భంలోనే తప్ప నవగ్రహాలకి సంబంధించినటువంటిది ఆశీర్వచనంగా తీసుకోవచ్చు. మరి అభిషేకం చేసేటప్పుడు శని భగవాను ముట్టుకునే కదమ్మా చేసేది. స్వామి వారి దగ్గర బట్ట కట్టేటప్పుడు స్వామి ముట్టుకునే కదా కడతాం. దీపారాధన చేసినా, నైవేద్యం పెట్టినా, కాబట్టి తప్పేమీ లేదమ్మా, చేసుకోవచ్చు. రైట్. సో నవగ్రహాలకు సంబంధించి మీకున్న క్వశ్చన్స్ అన్నీ కూడా నివృత్తి అయ్యానే ఆశిస్తున్నాం. ఇవి కాకుండా ఇంకేమైనా క్వశ్చన్స్ మీ మనసులో ఉన్నా కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ టైం వీడియోలో గురుగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.